ఆయన అందించిన స్తోత్రాలు, ఆయన మనకు ఇచ్చినటువంటి స్తోత్రాలే శివుడి కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, దేవి కావచ్చు, ఒక్కటి కాదు, అన్ని పురాణ స్తోత్రాలు ఆయన అందించినవి. మనకు వేదాలకు భాష, వేదాంతాలకు అద్వైత వేదాంతాన్ని తను చెప్పాడు. అద్వైత వేదాంతాన్ని ఒక స్థాపన చేసి నలుగురు శిష్యులను చేసి 4 దిక్కుల నలుగురిని అక్కడ ఉంచి ఆయన యొక్క ధర్మాన్ని నిలబెట్టినటువంటి మహానుభావుడు శంకరాచార్య. ఆయన వయసు ఎంతంటే 12 సంవత్సరాలు. 8 సంవత్సరాలకు వేదాన్ని అధ్యయనం చేశారు. 8 సంవత్సరాలు వేదాన్ని చెప్పేశారు. ఎంత గొప్ప శక్తి సంపన్నులు మీరంటే అంత గొప్ప శక్తి సంపన్నులు. అంతేకాదు ఉపనిషత్తుల భాష్యాలే కాదు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు, భగవద్గీతకు భాష్యాన్ని రాశాడు, ప్రకటన భజగోవిందం, ఆత్మబోధ, తత్వబోధ, ఇట్లా అనేకమైనటువంటి ప్రకటన పరిగెత్తాడు. అక్కడికి పరిగెత్తి ఎవరైతే దాన్ని బోధిస్తున్నారో, దానికి మూలంగా ఎవరైతున్నారో వాళ్ళతో ఒక షరతు పెట్టారు. ఈరోజు నువ్వు గెలిచావనుకోండి, నా సర్వస్వాన్ని నేను త్యాగం చేస్తాను, నా విద్యను, నాకుండే సంపద ఏదైతుందో అది త్యాగం చేస్తాను, అది నీ పాదాల దగ్గర పెడతాను. నువ్వు గెలిచావంటే అన్నీ తొలగిస్తాను, నేనేమి కూడా నేను ఉంచుకోను. నా విద్య కూడా, నాకు వచ్చేటువంటి విద్య ఏదైతుందో ఆ విద్య నీ పాదాల దగ్గర పెడతాను. ఒకవేళ నువ్వు ఓడిపోయావు అనుకోండి, నేను గెలిచాను అనుకోండి, నీ దగ్గర ఉన్న విద్య కానివ్వండి, నీది శక్తి కానివ్వండి, నీ యొక్క ప్రభావం కానివ్వండి, అదంతా మా దగ్గర ఉంచాలి అనేటువంటి షరతు శంకరాచార్యుడు. ఇలా కూడా వినకుంటే దాన్ని కొన్ని సాధులను తయారు చేశాడు. అదే నాగసాధులు అంటాం మనం. నాగసాధులు పీఠాలను తయారు చేశాడు, సైన్యాన్ని తయారు చేశాడు, దానికి కావాల్సిన వేద విద్యకు కావలసినటువంటి వేదం ఉండేటువంటి విషయాలను బోధించాడు. ఇంత కూడా సరిపోవట్లేదు అంటే నాగసాధులను తయారు చేశాడు. నాగసాధులు ఆలోచించడం ఉండదు. ఇప్పుడు మిలిటరీ అనుకోండి, భారతదేశం నుండి ఇప్పుడు యుద్ధము రెడీ ఉంది, వాళ్ళు ఆలోచించేది ఉండదు. ఎవరైనా వస్తున్నారో లోపలికి వస్తున్నారో వేసేయలేదు. అది నాగసాధులు ఎవరైనా నాస్తికత్వంతో, నాస్తికుడు భగవంతుడు ఉన్నాడు లేడు అని ఎవరైనా అన్నారంటే వాళ్ళు వేసేసలేదు. అలాగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. మహత్తరమైనటువంటి ఎక్కడెక్కడైతే మందిరాలు ఉన్నాయో ఆ మందిరాల దగ్గర ఒక యంత్రాన్ని ప్రతిష్టాపన చేశాడు. బద్రీనాథ్ ఉంది. ఆ బద్రీనాథ్ బౌద్ధులు అనేటటువంటి కొంతమంది దాన్ని తీసేసి నదిలో పారేశారు. అది గ్రహించిన ఆ మహానుభావుడు